నమస్తే, వెల్కమ్ టు ఋషి రిపోర్ట్స్. ఇవాళ ఒక ప్రత్యేకమైన అంశం మీతో మాట్లాడదాం అనుకుంటున్నాను. అంటే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం సమయంలో, అంటే ఉద్యమం సమయంలో, విభజన సందర్భంగా జరిగిన ఉద్యమ సమయంలో ఈ అంశం తెర మీదకి వచ్చింది. అదేంటంటే హైదరాబాద్ని కేంద్రపాలిత ప్రాంతంగా చెయ్యాలి అనే ఒక డిమాండ్ కొంతమంది నాయకులు తీసుకొచ్చారు. అంటే రాయల తెలంగాణ అనే ఒక ఆప్షన్తో పాటు హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతంగా చేయాలని. ఎందుకు హైదరాబాద్ను పాలిత ప్రాంతంగా చేయాలంటే, కేవలం హైదరాబాద్ అనే రాజధానిని తెలంగాణకి ఇచ్చేస్తే మరి ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేకుండా అయిపోతుంది. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన అనేక వేల లక్షల మంది కార్మికులు లేకపోతే వ్యాపారస్తుల భాగస్వామ్యం హైదరాబాద్ అభివృద్ధితో ముడిపడి ఉంది కాబట్టి అందరికీ చెందాలి అనే ఒక ప్రపోజల్ పెట్టారు. కానీ అది తెలంగాణ ఉద్యమ పార్టీగా అధినేతగా ఉన్న కేసీఆర్ కానీ లేకపోతే ఇంకా తెలంగాణ వాదులకి అంతా నొప్పుకోలేదు. మొత్తం మీద హైదరాబాద్తో కూడిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగింది 2014లో. అప్పుడే 2 ప్రభుత్వాలు అయిపోయి 3వ ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం పాలిస్తోంది. మరి మళ్ళీ ఎందుకు హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతం అనే చర్చ ఇప్పుడు తెర మీదకి వచ్చింది అంటే, ఒక నమస్తే తెలంగాణలో నేను ఒక ఆర్టికల్ చదివాను. అందులో నమస్తే తెలంగాణ అంటే అది మాజీ అధికార పార్టీ బీఆర్ఎస్కి సంబంధించిన పత్రికగా చెప్తారు. సో వారికి సంబంధించిన ప్రమోటర్స్ నడిపిస్తున్న పత్రిక. సో కేంద్రపాలిత ప్రాంతంగా హైదరాబాద్ నిజంగానే చేసే ఆలోచన బీజేపీ చేస్తోందా అంటే, దీన్ని ఒక కాన్స్పిరసీ థియరీగా ఆ ఆర్టికల్లో రాసుకొచ్చారు. అదేంటంటే, బీజేపీ కాంగ్రెస్ పార్టీ కలిసి బీఆర్ఎస్ను రాజకీయంగా దెబ్బతీయడానికి హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతం చేయాలనుకుంటున్నాయి. కేంద్రపాలిత ప్రాంతం చేయడం ద్వారా కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించిన అజమాయిషీ అంతా కేంద్రం చేతుల్లో ఉంటుంది. పన్నులు కూడా రాష్ట్రానికి విధించే అవకాశం ఉండదు. అసలు రాష్ట్ర ప్రభుత్వం అంటూ ఉండదు. కాబట్టి బీఆర్ఎస్ని అణగదొక్కే ఒక ఆలోచన చేయడానికి బీజేపీ కాంగ్రెస్ పార్టీ చేతులు కలుపుతున్నాయి అనేది కాన్స్పిరసీ థియరీ యొక్క ప్రధానమైన ఒక ప్లాట్. కానీ ఇందులో నిజానిజాలు ఏంటి? హైదరాబాద్ని కేంద్రపాలిత ప్రాంతం నిజంగా చేస్తారా? కొద్దిగా వెనక్కి వెళ్తే 2023లో ఓవైసీ, ఎంఐఎం పార్టీ అధినేత ఓవైసీ ఆర్టికల్ 370 రద్దు విషయంలో కానీ ఆ తర్వాత కానీ ఆయన ఎందుకో ఈ అనుమానం పదే వ్యక్తం చేశారు. కేంద్రం అభివృద్ధి చెందిన రాష్ట్రాలకు సంబంధించి రాజధానుల మీద పెత్తనం సంపాదించడానికి ఆయన హైదరాబాద్తో పాటు బెంగళూరు, చెన్నై, కోల్కతా పేర్లు కూడా అప్పుడు చెప్పారు. వీటిని కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చే ఆలోచన బీజేపీ చేస్తోంది. అసలు కేంద్రపాలిత ప్రాంతం అంటే ఏమిటో చూద్దాం. మనకి 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. ఈ కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒక రాష్ట్రం హోదా కానీ ఒక ప్రత్యేకమైన రాష్ట్ర ప్రభుత్వం కానీ ఉండదు. కానీ కొన్ని చోట్ల కొన్ని అరేంజ్మెంట్స్ చేశారు. అవేంటో చెప్తాను నేను. సపోజ్ ఢిల్లీ ఉంది. ఢిల్లీకి రాష్ట్ర హోదా లేదు. దానికోసం పోరాటాలు జరిగాయి. ఢిల్లీలో అంతా కేంద్ర పరిపాలన అంటే లా అండ్ ఆర్డర్ అంతా కేంద్రం అధీనంలో ఉంటుంది. కేంద్ర హోంశాఖ అధీనంలో. ముఖ్యమంత్రి ఆఫీస్ కూడా వెళ్ళి పోలీసులు సోదాలు చేయగలరు. రాష్ట్ర పరిపాలన మాత్రమే రాష్ట్రం ముఖ్యమంత్రి హోదాలో కేజ్రీవాల్కి ఉంటుంది. అంటే అది కేంద్రపాలిత ప్రాంతమే కానీ దానికి శాసనసభ, ఒక ముఖ్యమంత్రి, క్యాబినెట్ వ్యవహారం అంతా ఉంటుంది. అలాగా కొన్ని రాష్ట్రాలకు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. ఇప్పుడు పుదుచ్చేరి ఉంది. పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతం, పాండిచ్చేరి. దానికో శాసనసభ, అక్కడ కూడా ముఖ్యమంత్రి, క్యాబినెట్ ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు లక్షద్వీపు, డామన్ అండ్ డయ్యు, తర్వాత అండమాన్ నికోబారు, వీటికి మాత్రం లెఫ్టినెంట్ గవర్నరు పరిపాలనలో, అంటే రాష్ట్రపతి నియమించిన లెఫ్టినెంట్ గవర్నరు అజమాయిషీలని ప్రాంతాలు ఉంటాయి. అలా మనకి యూనియన్ టెరిటరీస్గా లక్షద్వీపు, లడాక్, అండమాన్ నికోబార్, అలాగే చండీగఢ్, దాద్రా నగర్ హవేలీ, డామన్ అండ్ డయ్యు, ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్ అండ్ పాండిచ్చేరి ఉన్నాయి. సో ఇప్పుడు ఈ కోవలోకి హైదరాబాద్ని తీసుకొచ్చే ఆలోచన నిజంగానే బీజేపీ చేస్తోందా అనేది మన చర్చ. ఎందుకు చెయ్యాలి? ఇప్పుడు హైదరాబాద్ అనేది అఫ్కోర్స్ రెవెన్యూ పరంగా చాలా అద్భుతమైన ఒక నగరము. రియల్ ఎస్టేట్ పరంగా కానీ లేకపోతే అభివృద్ధి చెందుతున్న ఒక హబ్, ఐటీ పరంగా కానీ మనం ఇక్కడ చేస్తున్న ఎగుమతులు ఎలా చూసినా కూడా ఇట్స్ గ్లోబల్గా కూడా ఒక పేరు తెచ్చుకుంటున్న నగరం. దేశవ్యాప్తంగా హైదరాబాద్ ప్రత్యేకమైన గుర్తింపున్న నగరం. ఒక దశలో హైదరాబాద్ 2వ రాజధానిగా కూడా చెయ్యాలి అనే డిమాండ్స్ కూడా మనం విన్నాం. అంటే సౌత్కి ఒక రాజధాని ఉండాలి అంటే, దేశవ్యాప్తంగా క్యాపిటల్ ఉండాలంటే దానికి ముఖ్యమైన సెంట్రల్ హబ్గా ఉన్న
హైదరాబాదే ముఖ్యమైన ప్రాంతం అని చాలామంది అప్పుడు విశ్లేషించారు, అభిప్రాయపడ్డారు. కానీ అది జరగలేదు. అలాగే కేంద్రపాలిత ప్రాంతం అనేది కూడా కేవలం ఒక అపోహైనా, లేకపోతే నిజంగా బీజేపీకి అలాంటి ఆలోచనలు ఉన్నాయంటే రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి నో సచ్ ఐడియా అని కొట్టిపడేశారు. అంటే బీజేపీ ఏమన్నా ఆలోచిస్తుంటే అదేం బయటికి చెప్పదు. ముందు దాని మీద ఒక వార్తని ప్రచారంలోకి తెచ్చి, దాని మీద బాగా నానిన తర్వాత అప్పుడు ఒక నిర్ణయాన్ని బయటికి చెప్తారు జనరల్‌గా. అంటే కొంత ప్రజల మూడ్‌ని సెట్ చేస్తారు. కానీ ఇక్కడ ఎందుకని హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతం అనే ఒక మాట వస్తోంది అంటే నిజంగానే ఒక రాష్ట్రం కాకుండా కేంద్రపాలిత ప్రాంతం అయితే కేంద్రం అధీనంలో ఉంటుంది. కాబట్టి బీఆర్ఎస్ లాంటి ఒక ప్రాంతీయ పార్టీయో లేకపోతే జాతీయ పార్టీగా మారాలనుకుంటున్న బీఆర్ఎస్ పార్టీ తాలూకా ఒక అథారిటీనో లేకపోతే ప్రభుత్వంలోకి వచ్చే అవకాశాన్నో తీసేసుకోవచ్చు అనేది ఒక కారణం అనేది ఈ ఆర్టికల్ ద్వారా చెబుతున్న విషయం. ఇక్కడ ఆర్టికల్ ఏంటంటే హైదరాబాద్ని అకుంఠిత దీక్షతో ఉద్యమ నాయకుడిగా ఎంతో అభివృద్ధి చేసిన కేసీఆర్ అని రాశారు. నో డౌట్ కేసీఆర్ చేశారు. కానీ మరి కేసీఆర్ కన్నా ముందు పరిపాలన చేసిన వాళ్ళు చేయలేదా? కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రులు కానీ, అంతకుముందు చంద్రబాబు నాయుడు, లేకపోతే రాజశేఖర్ రెడ్డి, లేకపోతే విజయభాస్కర్ రెడ్డి వీళ్ళందరూ ఎంతో కొంత కాంట్రిబ్యూషన్ ఉంటుంది కదా హైదరాబాద్ అభివృద్ధికి. అలాగే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రజల తాలూకా శ్రమ వీటన్నిటికీ తోడు కేసీఆర్ రాష్ట్రాన్ని తీసుకొచ్చి హైదరాబాద్ మీద నిజంగానే ప్రత్యేకంగా ఫోకస్ పెట్టిన అభివృద్ధి కూడా మనం చూస్తున్నాం తప్ప కేవలం ఇది కేసీఆర్ ఖాతాలో మాత్రం వేయడం కూడా సమంజసమైంది కాదు. సో ఈ కష్టాన్ని ఫలాల్ని తీసేసుకోవడానికి కేంద్రం కన్నేసింది హైదరాబాద్ మీద. ఇక్కడ నుంచి వచ్చే రెవెన్యూ మీద కన్నేసింది. రాష్ట్ర పన్నులు ఉండవు, కేవలం కేంద్ర పన్నులే ఉంటాయి. వాటిని ఇష్టారీతిన వసూలు చేసుకోవచ్చు. ఇలాంటి 1, 2, 3, 4, 5 అంశాలు రాసుకుంటూ వచ్చారు. సో కానీ ఈ కాన్స్పిరసీ థియరీ ఎంతవరకు నిలబడుతుంది? దీని మీద పెద్ద చర్చ జరగాలా, జరగకూడదంటే జరగాలి. హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతంగా మారితే మంచిదా, మారకపోతే మంచిదా అనేది కూడా చర్చ ఖచ్చితంగా జరగాలి. మారితే ఒక అంటే పన్నుల విషయంలో నిజంగానే వెసులుబాటు ఉంటుందా? లేకపోతే పన్నులు ఎక్కువైపోతాయా? లేకపోతే లా అండ్ ఆర్డర్ విషయంలో ఇంకా స్ట్రిక్ట్‌గా ఉంటుందా? లేకపోతే ఇబ్బందులు జరుగుతాయా? యూనియన్ టెరిటరీస్‌కి కొంత కట్టుదిట్టమైన భద్రత లేకపోతే కొన్ని స్పెసిఫిక్ లా అండ్ ఆర్డర్ రూల్స్ ఉంటాయి. మరి అవి ఇంప్లిమెంట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుందా? ఉండదా? ఇవన్నీ కూడా చర్చ జరగాల్సిన అంశాలు. అంటే మోడీ గతంలో తెలంగాణ మీద అక్కసు కక్కారు అని చెప్పి కూడా రాశారు. అంటే కరెక్టే పార్లమెంట్‌లో గాని, బయట గాని మాట్లాడుతూ తల్లిని చంపి బిడ్డను తీశారు అనే ఒక స్టేట్మెంట్‌ని మోడీ వాడారు. అంటే మేము రాష్ట్రాలు విడదీసినప్పుడు చాలా పీస్‌ఫుల్‌గా చేశాము. కానీ కాంగ్రెస్ పార్టీ అంటే యూపీఏ ఏ రకంగా రాష్ట్ర విభజన చేసిందని చెప్పడానికి, కాంగ్రెస్‌ని దోషం చేయడానికి ప్రధానమంత్రి వాడింది తెలంగాణ ప్రజలకు అంతగా ఏమి రుచించలేదు. అందుకే తెలంగాణలో అనుకున్నంత ఫలితాలు సాధించలేకపోయింది. అంటే ఎంతో కొంత. కానీ హావింగ్ సెడ్ దిస్ బీజేపీ సపోర్ట్ లేకుండా తెలంగాణ సాధ్యమయ్యేది కూడా కాదు ఆ రోజున. అందుకే స్వర్గీయ సుష్మా స్వరాజ్ ఏమన్నారంటే, చిన్నమ్మను కూడా గుర్తుపెట్టుకోండి సోనియంతో పాటు అని అప్పీల్ చేశారు. సో ఏదైనా బీజేపీ కలవకుండా వేళ తెలంగాణ సిద్ధించే అవకాశం లేదు. ఇవాళ అదే బీజేపీ ముఖ్య నాయకుడు ప్రధానమంత్రిగా ఉన్న మోడీకి తెలంగాణ మీద అక్కసుందని వాళ్ళు చెప్తూ వచ్చారు. అంటే ఏ నాయకుడికి ఒక పార్టీ మీద ఇష్టమో లేకపోతే అయిష్టమో ఉంటుందని నేను అనుకోను. జనరల్‌గా మోదీ, అమిత్ షా ఈ స్థాయి నాయకులు ఆ మాటకొస్తే కేసీఆర్, చంద్రబాబు వీళ్ళెవరైనా కూడా క్లస్టర్స్‌గా చూస్తారు. క్లస్టర్స్ అంటే ఇప్పుడు సౌత్ మీద ఎందుకు బీజేపీ ఫోకస్ చేయదు? నార్తే ఎందుకు బీజేపీ అంటే నో. వాళ్ళ లెక్కలు వాళ్ళకుంటాయి. ఎక్కడ నన్ను అధికారంలోకి తీసుకొచ్చే అంత ఓట్లు ఇచ్చే ప్రజలు ఎక్కడున్నారు? ఏ ఏ బెల్ట్‌లో వాళ్ళున్నారు? ఈ లెక్కలు వాళ్ళకుంటాయి. ఆ క్లస్టర్స్‌లో సౌత్ లాస్ట్‌లో ఉంటుంది. కానీ దాని మీద ఇప్పుడు ఫోకస్ పెడుతున్నారుగా. గతంలో కర్ణాటక గేట్‌వేగా అనుకున్నారు. అక్కడ అధికారం కోల్పోయి కాంగ్రెస్ వచ్చింది. ఇప్పుడు తెలంగాణలో అధికారంలోకి వస్తాం అన్నారు. వేరే కారణాల వల్ల రాలేకపోయారు. నెక్స్ట్ మళ్ళీ అధికారంలోకి వస్తామని చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఇంకో కాన్స్పిరసీ థియరీ ఏంటంటే కాంగ్రెస్, బీజేపీకి, మోడీకి అనుకూలంగా వ్యవహరించి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి వ్యవహరిస్తారు. రేపు లోక్సభ ఎన్నికల తర్వాత చాలా మార్పులు జరుగుతాయి. ఆయన బీజేపీ ముఖ్యమంత్రి అవుతారు. ఇవన్నీ సాక్షాత్తు కేసీఆర్ కూడా మాట్లాడారు. కేటీఆర్ చాలా సందర్భాల్లో మాట్లాడారు. మరి నిజంగానే అంతమంది ఎమ్మెల్యేలను తీసుకెళ్ళిపోయి ఆయన అక్కడ ముఖ్యమంత్రి అవుతారా? ఏం జరుగుతుందో తెలీదు. బీఆర్ఎస్, బీజేపీ కలుస్తాయా? ఇవన్నీ కూడా రానున్న రోజుల్లో మనం చూడాల్సిన పరిణామాలే. కానీ నిజంగానే హైదరాబాద్ మెడ మీద కత్తి వేలాడుతోందా? కేంద్రపాలిత ప్రాంతం అవుతుందా? హైదరాబాద్‌కి అంటే ఇంకో థియరీ ఏంటంటే కాన్స్పిరసీలో హైదరాబాద్ రెవెన్యూని అంటే ఒక ప్రాంతానికి పరిమితం చేసి మిగతా రాష్ట్రంలో ఉన్న మిగతా జిల్లాలకు సంబంధించి వాటిని చిన్న చూపు చూడాలి. తద్వారా తెలంగాణ అభివృద్ధి కుంటుపడేలా చేయాలి అని ఏదేదో రకరకాల థియరీ రాసుకొచ్చారు. కానీ సీ
ఏ రాజకీయ పార్టీ అయినా అధికారంలోకి రావాలి అనుకున్న రాష్ట్రంలో తనంతట తనే తన వేలుతో తన కన్ను పొడుచుకోదు కదా! హైదరాబాద్‌తో పాటు తెలంగాణ జిల్లాల సమగ్రాభివృద్ధి జరిగినప్పుడే అక్కడ ఓటర్లు ఉండరా? వాళ్ళు ఓట్లేయరా? హైదరాబాద్‌లో కన్నా బయటే ఎక్కువ ఓట్లేస్తున్నారు. మనకి 50% మించట్లేదు కదా హైదరాబాద్ ఓటింగ్. తెలంగాణ జిల్లాల్లో 80%, 80%, 90% వరకు కూడా ఓటింగ్ వెళ్ళింది. సో, హోలిస్టిక్ అప్రోచ్‌లో రాజకీయ పార్టీలు తెలివిగా ఆలోచిస్తాయి గానీ, ఏదో ఒక ప్రాంతం మీద ఇది ఒక సామెత చెప్పినట్టు ఉంటుంది. బంగారు బాతు, కోడిగుడ్లు మనకు కథ తెలుసు కదా! అలాంటి పంథాలో చేస్తుందా? మరి ఎందుకని చెయ్యదు అనుకుంటే ఓవైసీ ఇలాంటి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. లేకపోతే కొత్తగా ఈ థియరీలు ఎందుకొస్తున్నాయి? లేకపోతే మతపరమైన ఒక డివిజన్ అంశం అది కూడా దృష్టిలో పెట్టుకుని ఏమన్నా ఇలాంటి ఆలోచనలు చేస్తారా అనేది ఫ్యూచర్‌లో తెలియాల్సుంది. ఇంకొక కాన్స్పిరసీ థియరీ ఏంటంటే బీజేపీ అభ్యర్థులను గెలిపించడానికి రేవంత్ డమ్మీ అభ్యర్థులు పెట్టారు లోక్‌సభకు అని కూడా అంటున్నారు. ఐ డోంట్ థింక్ సో. అంటే ఏ పార్టీ అధ్యక్షుడు కూడా తమ పార్టీ అభ్యర్థులు ఓడిపోవాలి, అవతల పార్టీ అభ్యర్థులు గెలవాలని పెట్టరు. పైగా కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి ఒక్కరే కాదు. ఆయన ముఖ్యమంత్రి, పీసీసీ చీఫ్ అయి ఉండొచ్చు గానీ, రాష్ట్రంలోనూ కేంద్రం నుంచి డేగ కళ్ళు ఆయన మీద ఉంటాయి. కేంద్ర పరిశీలకులు, అబ్జర్వర్స్ వీళ్ళందరూ వచ్చి వెళ్తూ ఉంటారు. రాహుల్ గాంధీకి, సోనియా గాంధీకి రిపోర్ట్‌లుంటాయి. వన్ మ్యాన్ ఆర్మీగా ప్రాంతీయ పార్టీ నాయకుడు నడిపించినట్టు నడిపించడం కుదరదు. ఎంత రాజశేఖర రెడ్డి ప్రాంతీయ పార్టీలో నడిపించినా, ఇప్పుడు రేవంత్ రెడ్డి నడిపించాలని చూస్తున్నా, కాంగ్రెస్ పార్టీలో ఎంతో కొంత లిమిటేషన్స్ ఉంటాయి. సో, ఆ కాన్స్పిరసీ థియరీ కూడా ఫెయిల్ అవుతుందని నా ఉద్దేశం. అలాగే హైదరాబాద్ బడా కార్పొరేట్‌లైన అదానీ, అంబానీల అడ్డాగా మార్చేస్తారు అని. ఇప్పుడు అడ్డా కావాలంటే అవ్వదా? ఇప్పుడు సపోజ్ అదానీ వచ్చి ఇక్కడ ఒక 1,00,00,000 పెట్టుబడి పెడతానన్నారనుకోండి. కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వద్దంటుందా? లేకపోతే అంబానీ వచ్చి ఇంకొక 50,000 కోట్లతో ప్రాజెక్ట్ కడతానంటే వద్దంటారా? ఎవరైనా అభివృద్ధి జరగాలనుకుంటారు. సో, అది ఐ డోంట్ థింక్ సో. అది ఆ రీజన్ సహేతుకంగా లేదు. సో, ఇవన్నీ థియరీస్ ఎన్నన్నా అనుకోవచ్చు. ఇప్పటికే ఈ కాన్స్పిరసీ థియరీ అంటే బీజేపీ, కాంగ్రెస్ కలిసి పనిచేయడాలు, లేకపోతే రేపు కేంద్రపాలిత ప్రాంతాలు చేయడాలు, లేకపోతే లోక్సభ ఎన్నికల తర్వాత ఇదేదో జరిగిపోతుందండాలు. ఇవన్నీ ప్రస్తుతానికైతే అందరికీ లేదా ఊహాగానాలు, లేకపోతే కొంతమంది నిజంగానే ఇన్ఫర్మేషన్ ఉందో గానీ, మనం మాత్రం వేచి చూద్దాం. ముందు అసలు లోక్సభ ఎన్నికల్లో ఇవాళ వస్తున్న సర్వేల ప్రకారం బీజేపీకి ఎక్కువ సీట్లు వస్తాయని కొన్ని, లేదు కాంగ్రెస్ నంబర్ 1లో ఉంటుందని, బీఆర్ఎస్‌కి సింగిల్ డిజిట్, కొంతమంది 2 కూడా వచ్చే అవకాశం లేదని చెప్తూ ఉన్నాయి సర్వేలు. బట్ ఏదైనా ఇవన్నీ ఒపీనియన్ పోల్స్, అంచనాలు. మరి ప్రజలేమనుకుంటున్నారో చూద్దాము. ముందు ఆ సంఖ్య వచ్చిన తర్వాత అప్పుడు ఎవరి బలాలు, బలహీనతలేంటి, ఆ తర్వాత ఈక్వేషన్స్ ఎలా మారబోతున్నాయనేది మళ్ళీ ఒకసారి మనం మాట్లాడుకుందాం. థాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ రుషి సైనింగ్ ఆఫ్.